హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. మనము ఈరోజు క్యాల్సీలో ఇచ్చిన మ్యాట్రిసెస్కి ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చూపిస్తాను. మీకు ఇలా క్యాల్సీలో మిగతావి కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి, ప్లేలిస్ట్లో మీకు ఉన్నాయి. రైట్, ఫస్ట్ మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుని నాకు ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఎలాగా? సింపుల్. ఫస్ట్ మోడ్ సెటప్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 6 కనిపిస్తుంది మ్యాట్రిక్స్, అంటే 6 క్లిక్ చేయండి. క్లిక్ చేసామనుకోండి మనకి ఇలాగా 1 2 3 అంటే 3 మ్యాట్రిక్సెస్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈరోజు మనకి ఒక మ్యాట్రిక్స్ సరిపోతుంది. రైట్, కాబట్టి ఫస్ట్ నేను చేస్తాను 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే మ్యాట్రిక్స్ ఏ సెట్ చేస్తాను. ఈ దీంట్లో కూడా మనకి ఏ టైప్ కావాలి మీకు? 3x3, 3x2, 3x1, 2x3, 2x2 అండ్ 2x1 ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను 1ని క్లిక్ చేస్తున్నాను, అంటే 3x3 మ్యాట్రిసెస్ తీసుకుంటున్నాను. ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏమైనా వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలి చూపిస్తాను, చూడండి, కేర్ఫుల్గా చూడండి. 1 అని ఈజ్ ఈక్వల్స్ టు అని ఎంటర్ చేస్తే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ 2 ఈక్వల్స్ టు ఏ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. 8 ఈక్వల్స్ టు అలాగా 4 లేదా 7 ఈక్వల్స్ టు 4 ఈక్వల్స్ టు ఎలాగైనా సరే 5 ఈక్వల్స్ టు అంటే 5 ఎంటర్ చేసి ఈక్వల్స్ నొక్కాలి. 2 ఈజ్ ఈక్వల్స్ నొక్కాలి. 2 ఈక్వల్స్ టు రైట్, 4 ఈక్వల్స్ టు ఇలా మనకి అన్నీ ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏసీ క్లిక్ చేయండి. ఇగో ఏసీ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సింపుల్, ఏం లేదు, ఆ ఒక ఏ మ్యాట్రిసెస్కి ఇన్వర్స్ కనుక్కోవాలి అనుకుంటున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు జస్ట్ షిఫ్ట్ నొక్కండి. ఇంకో షిఫ్ట్ నొక్కాను. షిఫ్ట్ నొక్కిన తర్వాత 4 కనిపిస్తుంది, ఈ 4 క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి మనకి ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో కూడా మ్యాట్రిక్స్ ఏ చూడండి, మ్యాట్రిక్స్ బి కనిపిస్తుందా, మ్యాట్రిక్స్ సి కనిపిస్తుందా. అయితే ఇప్పుడు నేను 3 మీద క్లిక్ చేస్తాను. చూడండి మ్యాట్రిక్స్ ఏ కాబట్టి 3 మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు మ్యాట్రిక్స్ ఏ వచ్చింది. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఏం లేదు, ఇక్కడ కనిపిస్తుందా ఎక్స్ ఇన్వర్స్, క్లిక్ చేయండి. ఇన్వర్స్ వచ్చింది. ఈక్వల్స్ నొక్కండి. ఇదిగో చూడండి, ఇది ఇన్వర్స్. సో ఇవి ఇన్వర్స్ వాల్యూస్ ఇలాగ వచ్చినాయి. మనం ఎంటర్ చేసిన వాల్యూస్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగా. రైట్, సో ఇది స్టూడెంట్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్.